చెప్పులు వేసుకోలేదు అక్కడ వెళ్తాం మెల్లగా గంగా యమున సమ్మేళనంలాగా గరిపాటి కానీ దాదాపు ఎరువులు మన కళ్ళ కనిపించడం చాలా ఉదాహరణ. విదేశాల్లో కూడా పర్యటించి ఆస్ట్రేలియా లండన్లో మన జాతి జెండా ఎగరవేస్తున్నటువంటి వారి జోహార్. అటువంటి అనర్గళమైనటువంటి ఉపన్యాసాలు ఈరోజు వీళ్ళ విధంగా విడితరిద్దాం. తర్వాత వారిని సగౌరవంగా మన వేదిక మీదకి ఆహ్వానిస్తూ వారితో పాటుగా జ్యోతి ప్రజమానికి మల్లేశ్వర బాబు గారు రాధాకృష్ణన్ మీ ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి. వీరం మహావిష్ణు జలం సర్వతోముఖం మేడం రండి సార్, రండి సార్, దగ్గర రండి, దగ్గర రండి అన్న పెట్టిన మా చిన్నప్పుడు ఎన్ని తిన్నామో లాస్ట్
ఆహ్వానించడం జరిగింది. ఆ తర్వాత గురువు గారిని ఒక ప్రసంగాన్ని ప్రారంభించారు. సభాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరీ. వృషభాను సుతే దేవి ప్రణమామి. హరిప్రియే నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయా ముదీరయే. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికీ. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే. గిరిం యత్కృపా తమహం వందే పరమానంద మాధవం. శ్రీగురూన్ దీన తారిణం శ్రీ చైతన్య ఈశ్వరం కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోప కుమారాయ గోవిందాయ నమో నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగయే. జయ శ్రీకృష్ణ. నమో ఓం విష్ణుపాదాయ. ఇది కొంచెం గట్టిగా నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య
దేశ కారుణే జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. భారత్ మాతా కీ వందే 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 వందే. శ్రీ నారాయణ అమ్మన్ की, श्री पद्मावती बालाजी भगवान की. नमः पार्वती पते हर हर महादेव. ओम अज्ञानतिमिरान्धश्चाज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं तस्मै नमः. ప్రియ భగవద్బంధులారా, హిందూ బంధువులారా, పరమ పూజ్య అమ్మ నారాయణ యొక్క అనుగ్రహం చేత మనం అందరం కూడా ఈరోజు ఈ చిత్తూరు పట్టణంలో 8వ తేదీ డిసెంబర్ నెల 2025 మనం భజ గోవిందం పైన వ్యాఖ్యానం చెప్పుకోవడానికి వినడానికి కూర్చున్నాం. చాలా విశేషాలు ఎంత చెప్పుకున్నా తగినంత మనకి ఆదిశంకర్ వారు ఇచ్చినటువంటి భజ గోవిందం మనకు అందజేస్తుంది. ఇది 31 శ్లోకాల సమాహారం. మనం రోజుకి 8 చొప్పున ఆఖరి రోజు 4 చదువుకుంటాం. నేను చదువుతాను, మీరు వినండి చక్కగా. ఈ రోజుకి 8 చదివేసుకుందాం. అలాగే మనం ఈ 4 రోజులు వాటి వ్యాఖ్యానం విందాం, చక్కగా ఉందాం. చక్కగా అనగలిగినప్పుడల్లా మంత్రాన్ని అంటూ ఉందాం. భజ అంటే అర్థం ఏమిటి? భజించు అని అర్థం. ఎవరిని భజించాలో ఆ పదంలోనే ఉంది కదా. భజ గోవిందం. ఎవరిని భజించాలి? గోవిందుని భజించాలి. ఎలా భజించాలి? త్యాగరాజ స్వామి వారు చెప్పినట్టుగా తెలిసి రామ భజన సేయవే ఓ మనసా, తెలిసి రామ భజన సేయవే. అంటే ఏ పని చేసినా తెలిసి చేయాలి. అర్థం తెలుసుకుంటే దాని పరమార్థం మనకి లభిస్తుంది. మనం తెలుసుకునే ప్రయత్నం కోసమే ఇక్కడ కూర్చున్నాం. చక్కగా విందాం. ముందు దాని ప్రారంభ శ్లోకం చెప్పుకుందాం. అందరికీ అది ఒక్కటి వచ్చేస్తే బాగుంటుంది. అందరూ చెప్పండి. భజ గోవిందం. మీరు బాగా చెప్తున్నారు. మా కళ్యాణ కొడుకు మీ అందరూ చెప్పింది ఒక ఎత్తు, వాడు ఒకటి అంత గొంతేసుకుని ఈ చిత్తూరు పరువు నిలబెడుతూ ఉంటాడు వాడు. సో మీరు కూడా చెప్పకుండా ఉండట్లేదు. పోయినసారి కంటే మీరు కూడా అభివృద్ధి చెందారు. చాలా సంతోషంగా ఉన్నారు. ఏం చెప్పను, వీళ్ళు ఎలాగా చెప్పరు, వాడు ఒక్కడదే వినపడుతుంది అనే చింత నాకు లేకుండా మీరు చక్కగా చెప్తున్నారు. భజ గోవిందం. చూసారు? అప్పుడు ఏమవుతుందంటే మీరు అలాగా ప్రతిస్పందిస్తే మాకు బలం వస్తుంది. మరి మేము ఒంటిపూట వాళ్ళం కదా, ఈ పూట భోజనం ఏమిటి నాకు? ఇదే మీరు పలికితే మాకు భోజనం చక్కగా. మరి మనం ఇప్పుడు మా తెలుగు తల్లి చక్కగా పాడింది శ్రీ హరిప్రియ. ఇది బిగ్ హ్యాండ్. మనం ఆల్రెడీ అభినందించిన తల్లి
ఎందుకు నేను తెలుగు తల్లి పాడాలని కోరుకున్నానంటే, మా తెలుగు తల్లికి మల్లెపూ దండ ఎవరు రచించారు? సుందరంబాడి, అంతేనా? శంకరంబాడి, సుందరాచార్య, అంతేనా? ఇది ఎప్పుడు కన్ఫ్యూజ్, అటు ఇటు. శంకరంబాడి, సుందరాచార్య, కరెక్టేనా? ఎక్కడ జన్మించారు వాళ్ళు? ఏ జిల్లాలో? ఈ జిల్లాలోనే జన్మించారు, అవునా? ఇక్కడే. మరి మనం తెలుగు వాళ్ళమై ఉండి తెలుగు తల్లిని ఎవరు కీర్తించారో అక్కడ పుట్టి అక్కడ ఉండి అందులో ఎంత ప్రేరణ ఉంది. మల్లమ్మ పతిభక్తి, తెమ్మరసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి, మా చెవుల దింగుమని మారు మోగేదాకా జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. కాబట్టి మనం పుట్టుక చాలా అదృష్టవంతం. ఈ సీమలో, ఈ నేలలో మనం పుట్టినందుకు గర్వించాలి. భారతదేశంలో పుట్టడం భాగ్యం, అందున ఈ తెలుగునాట పుట్టడం భాగ్యం, రాయలేని ఈ సీమలో పుట్టడం భాగ్యం. కానీ ఆ విశేషం, ఆ విషయం తెలియకుండా జీవించుకోవడం. మనం భజగోవిందం పాడుకునే ముందు ఉప్పల దడియం అని ఇంటి పేరు కలిగిన ఆయన గురించి మాట్లాడుకుందాం. ఎవరైనా నాకు తెలిసింది ఉప్పల దడియం అని ఇంటి పేరు కలిగిన ఆయన ఎవరన్నా చేయొచ్చండి? తిప్పునన్నా మీరు చెప్పేస్తే ఎలా సార్? ఎక్కడున్నారు మీరు? నేను చెప్పేస్తే ఎలా సార్? ప్రేక్షకులకి భక్తులకి అవకాశం ఇవ్వాలి. యాంకర్ గారు నేను చెప్పేస్తే ఎలా సార్? ఉప్పల దడియం అనేది మనం కూర్చున్న ఈ హాలు పేరు ఎవరిది? చిత్తూరు నాగయ్య వాళ్ళ ఇంటి పేరు అది. చిత్తూరు వాళ్ళ ఇంటి పేరు కాదు, ఉప్పల దడియం వాళ్ళ ఇంటి పేరు. మరి ఆయన ఇక్కడ పుట్టాడు. చూడండి మన అదృష్టం. ఆయన పుట్టిన నేలలో మనం పుట్టి పెరిగి ఉండి ఆయన పేరు మీద ఉన్నటువంటి ఈ కళాక్షేత్రంలో మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఆయన గొప్ప నటుడు, సంగీత దర్శకుడు, రచయిత, సినిమా దర్శకుడు, గాయకుడు. ఒక పోతనంటే నాగయ్య, ఒక త్యాగయ్య అంటే నాగయ్య, ఒక వాల్మీకి నాగయ్య, ఓ దశరథుడు నాగయ్య, ఓ రామదాసు నాగయ్య, ఓ పోతన నాగయ్య. మీరు ఇప్పుడు చెప్తారు ఇంక నాగయ్య. ఆయన చాలా హృదయం పెట్టకపోతే, అది ఏ పనైనా సరే హృదయం పెట్టకపోతే అవుతుందా? ఇంగ్లీష్లో మాట ఏంటంటే, ఇఫ్ యు ఆర్ ఎ రాస్కెల్ బీ ఏ హై స్కేల్. ఏమిటి? ఇఫ్ యు ఆర్ ఎ రాస్కెల్ బీ ఏ హై స్కేల్ అన్నారు. అంటే ఏంటి? నువ్వు చెడ్డవాడి అయితే దాంట్లో కూడా పరిపూర్ణత సాధించాలి. మరి చెడ్డవాడే హై స్కేల్లో ఉండాలంటే మంచి పని చేసేవాడు ఏ స్కేల్లో ఉండాలి? ఆయన నాగయ్య గారు హృదయం పెట్టకపోతే, ఆయనే పాడి, ఆయనే రచించి, ఆయనే దర్శకత్వం వహించి, ఆయనే నటించి, ఒక్కసారి ఆ త్యాగయ్య సినిమా కానీ, యోగవేమ కానీ మనం చూస్తే, ఆ పోతన కానీ మన హృదయం వికలం అయిపోతుంది, గొంతు గర్భం అయిపోతుంది. వాళ్ళు అలా జీవించారు, నటించారు అనేది మనకు అలా కనబడిపోతుంది ఆ పాత్ర. రాముడు చాలా కాలం కనబడలేదు. త్యాగయ్య గారు వాళ్ళ అన్నయ్య రాముడిని తీసుకెళ్ళి కావేరీలో పడేశారు. ఆయన హృదయం చాలా వికలమై, అయ్యో రాముడు లేని ఇల్లు ఒక గేహమా. గేహం అంటే ఇల్లు, రాముడు లేని ఇల్లు ఒక ఇళ్ళ అని ఎంతో బాధపడి దిగాలై అలా సంచరిస్తూ ఆ వేదనతో మనోవ్యాధి అంటారు కదా, డిప్రెషన్కి లోనైపోయారు. ఎవరో ఒక రాజుగారు కనబడి అలా అయితే ఎలాగండి, తీర్థయాత్రలు చేయండి అన్నారు.
ఎవరిని? త్యాగయ్య గారు. ఆయన అలా తీర్థయాత్ర చేస్తూ వరదరాజ స్వామిని కాంచీపురంలో సేవించారు. తిరుమల మన శ్రీవారిని సేవించారు. అలా చాలా క్షేత్రాలు తిరిగారు. అయితే తిరుమల వచ్చే సమయానికి ఆ తెర వేసేసింది. సమయం అయిపోయింది, వెళ్ళిపోమన్నారు. అయ్యో నీ దర్శనం కోసం ఇంత దూరం వచ్చాను అని ఆయన బాధపడుతూ కీర్తన చేశారు. ఏ కీర్తన? తెరతీయరా తిరుపతి దేవరా తెరతీయరా మాలోని మాత్సర్యమను తెరతీయరా. మాత్సర్యం అంటే తెలుసా? మత్సరము అంటారు. 4వ అధ్యాయంలో 22వ శ్లోకంలో భగవద్గీతలో స్వామి చెప్తారు, యదృచ్ఛాలా సంతుష్టో ద్వంద్వాతీతో వివత్సరః. నాకు పలానా వాడు ఇష్టం. ఎవరి ఇష్టం అంటే యదృచ్ఛాలా సంతుష్టో, ఎవరైతే లభించిన దానితో సంతోషిస్తారో, తనకు లభ్యమైన దానితో ఆనందపడతాడో, ద్వంద్వం లేకుండా, అంటే ఇవాళ గౌరవం వచ్చింది, రేపు అగౌరవం వచ్చింది, ఇవాళ సుఖం వచ్చింది, రేపు దుఃఖం వచ్చింది, ఇవాళ సన్మానము, రేపు అవమానం, ద్వంద్వ రెండు రకాలు. ఈ రెండింటి పట్ల ద్వంద్వ అతీత, ఒకలాగే ఉంటారో, సన్మానం అయితే ఎగరడు, పొంగిపోడు, అవమానం వస్తే పొంగిపోడు, సంపద వస్తే ఎగిరిపోడు, దుఃఖం వస్తే లేని కలిగితే కుంగిపోడు. అటువంటి లక్షణం మత్సరం అంటే అసూయ. అసూయ లేకుండా ఎవరైతే ఉంటారో వారు నాకు నచ్చుతారని చెప్పాడు కృష్ణ భగవానుడు. మరి అది మాకు ఉండేది తొలగించు అని త్యాగరాజ స్వామి కీర్తించారు. శరతీయరా తిరుపతి దేవరా తెరతీయరా మాలోని మాత్సర్యమను తెరతీయరా. మనందరికీ ఎన్నో పొరలు ఉన్నాయి, చాలా పొరలు ఉన్నాయి. ఎప్పుడైనా ఎవరైనా సంపద కలిగి బాగా గర్వం చేత ప్రవర్తిస్తే మనం ఏమంటాం? వీడికి పొరలు కమ్మినీరా అంటాం. అంటామా? ఆ పొరలు ఎప్పుడు వేరుతాయంటే మనకు ఒక అవమానమో లేకపోతే ఒక దుఃఖమో కలిగితే వాస్తవ స్థితికి వస్తాం. ఆ స్థితి రావాలంటే అవమానం జరగాల? అక్కర్లేదు, వినయం కలిగి ఉంటే చాలు. అందుకని మనకి ఈ హాలుకి అన్ని పక్కల గోడలు ఉన్నట్టుగా మనం కూడా మనం రక్షించుకోవడానికి వినయం అనేటువంటి గోడ కలిగి ఉండాలి. వినయం లేదనుకోండి, ఇగో ఈ పొరలు వస్తాయి, తర్వాత పొరలు వస్తాయి. అందుకని ఎప్పుడు మొట్టమొదట మన లోపల విషయ పరిజ్ఞానం ఉంటే మంచిదే. విషయం లేకపోయినా మనని కమ్మివేసేటువంటి విషయాలు, మనని నాశనం చేసేటటువంటివి చాలా ఉంటాయి. కాబట్టి వాటి నుంచి రక్షించుకోవడానికి వినయాన్ని మనం ఎప్పుడూ ఆలంబన చేసుకోవాలి, వినయాన్ని ఆశ్రయించి ఉండాలి. మీకు రామాయణం తెలుసా? ఇదొక ప్రశ్న. సమాధానం ఏంటి? ఏం చెప్పాలి? ఈ ప్రశ్న వేసిన వాడు మీ మొఖానికి అనొచ్చా? మీరంతా చదివి ఉంటారు, మీ ఇంట్లో రామాయణం ఉండే ఉంటుంది, మీరు విని ఉంటారు. ఈ భావన కలిగి ఉండాలి. అప్పుడు అది వినయం అనబడుతుంది. నాకు తెలుసు,
నాకే తెలుసు అంటే అది గర్వం. ఆ తర్వాత భగవంతుడు తీసేస్తాడు ఎవరి గర్వమైనా సరే. మనం చాలా విషయాలు ఈ 4 రోజుల్లో చెప్పుకుందాం. చెప్పుకునే లోపల ఒకసారి మనం భజ గోవిందం చెప్పుకుందాం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి నృత్యం కరణే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే గోవింద 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 గోవింద. ఇది అసలు లాభం. మరి కొంచెం మనం పూర్వరంగము అంటారు, దాన్ని పరిశీలన చేద్దాం. చెరువు ఏదైనా అక్కర్లేని ఫ్యాన్ ఉంటే కట్టేది, శబ్దం చాలా హెవీగా ఉంది. ఒక పెద్ద ఆయన వృద్ధుడు 70, 80, 90 ఏళ్ళు ఉండొచ్చు. గంగా నదిలో నీళ్లలో నిలబడి ఇది వల్లి వేస్తున్నాడు. మనందరికీ భజ గోవిందం అంటే ఎవరు గుర్తొస్తారు? తెలుగు వాళ్ళకి. యాంకర్ గారు చెప్పచ్చు. అబ్బా గివ్ ద బిగ్ హ్యాండ్ టు మన ఆస్థాన వాక్యార్థ గారు. తెలుగు వాళ్ళమండి మనం. తెలుగు వాళ్ళు తెలివైన వాళ్ళు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారే గుర్తొస్తారు మనకు. ఆవిడే పాడారు. మనకు సుప్రభాతం అన్నా ఆవిడే గుర్తొస్తారు. చిరస్మరణీయులు. విష్ణు సహస్రనామం చెప్పినా ఆవిడే గుర్తొస్తారు. ఆ కంఠంలో మాధుర్యం, భగవద్భక్తి, ఆవిడకున్న శక్తి అటువంటిది. ఎన్ని కష్టాల్లో ఉన్నా ఆవిడ భగవంతుడిని కీర్తించడం మానలేదు. ఎన్ని కీర్తనలో, ఎన్ని భాషలో ఆవిడ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం లేకపోతే మనకి ఈ అదృష్టం పట్టదు కదా. ఈ భజ గోవిందాన్ని శంకర్లు వారు రచించారు. వారు 153 పైగా గ్రంథాలు, స్తోత్రాలు, రచనలు ఎన్నో చేశారు, వాఖ్యానాలు. అయితే వారు గంగా నది మీదుగా అలా వెళ్తూ ఉంటే ఈ వృద్ధుడు పాడుతున్నాడు. డుక్కుంకరణే డుక్కుంకరణే డుక్కుంకరణే. ఇది ఒక వాక్య వ్యాకరణం. ఈ వ్యాకరణాన్ని వెల్లివేస్తున్నాడు ఆయన. శంకర్ల వారు చూశారు, వృద్ధుడైపోయాడు, సమయాన్ని పాండిత్యానికి ఉపయోగిస్తున్నాడు. ఎంతకాలం జీవిస్తామో తెలియదు కదా. ఇవాళ రాత్రి నిద్రపోవచ్చు, రేపు నిద్ర లేస్తాము అనేవి గ్యారంటీ లేదుగా. అయ్యో, ఈ సమయాన్ని భగవంతుడిని పట్టుకోవడానికి ఉపయోగించడం మానేసి ఈ పాండిత్యం పెంచుకోవడానికి ఉపయోగిస్తున్నారే, ఎంత దురదృష్టమని. ఓ మూఢుడా, మూఢ అన్నారు కదా, మనని మూఢ అని వేదాంతం తిట్టింది. కానీ వేదాంత స్వరూపమైన 2 జగద్గురువులు మనని మూఢ అని తిట్టారు. ఎవరా 2 జగద్గురువులు?
కృష్ణం వందే ఆయన తిట్టాడు. అలాగే జగద్గురు శంకరాచార్య వారు తిట్టారు. ఈ భజగోవిందంలోనే వస్తుంది. ఏమవుతుంది? మూఢజహీ ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధి మనసి వితృష్ణ ఎల్లబసే నిజ కర్మోపాతం విచిత్తం తేన వినోదయ చిత్తం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. మూఢ అంటే అర్థం ఏంటండి? ఇంగ్లీష్లో ఫుల్ అంటాం కదా, ఫులిష్ ఫెలో అంటుంటాం. అంటే వాడికి కామన్ సెన్స్ లేదు అని అర్థం. ఇక్కడ సంస్కృతంలో మూఢ అంటే ఫూల్ అంటే దీని అర్థం ఏంటంటే అవాస్తవికంగా బతికేవాడు. అవాస్తవికం అంటే ఇది నేను అని అనుకునే ప్రతివాడు మూఢుడే. అంటే ప్రపంచంలో ఎక్కువ మంది ఎవరు ఉన్నట్టు? దీంతో మనల్ని పోల్చుకుంటూ ఉంటాం కదా. దీనికో కులం, దీనికో ప్రాంతం, దీనికో భాష. నిన్న కూడా శ్రీ గరికపాటి నరసింహరావు గారు చెప్పారు కదా, ఇది మనం కాదు, ఇందులో ఉన్నది మనం అని చెప్పడం కోసమే ఇన్ని స్తోత్రాలు, ఇన్ని కీర్తనలు, ఇన్ని పాటలు, పద్యాలు, శ్లోకాలు, గీతలు, వ్యాఖ్యానాలు ఇన్ని చెప్పారు. ఇది మనం ఒక్కళ్ళం బాగుపడడం కోసం. మనం పాండిత్యం పెంచుకోవడం అనేది సెకండరీ కావాలి. జ్ఞానాన్ని ఆచరణలోకి తీసుకురావడం ప్రథమం కావాలి. ఆహా, ఇప్పుడు చూడండి ఒక్కసారి. సైలెంట్ ఎంత వైలెంట్గా ఉందో. ఇలా ఆనందంగా అనుభవించాలి. దాని గోల ఏమిటండి బాబు? ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి మీకు తిక్క వస్తే, మీకు ఒక్క వస్తే అప్పుడు మళ్ళీ వెళ్దాం. అంతవరకు ప్రశాంతంగా ఉందాం. ఇది కూడా అక్కర్లేదు, అంత ప్రశాంతంగా ఉండాలి. లోపలికి ఏం వెళ్తుందండి? ఇంత కంఠం దేనికి గర్జించేదో, పలికించేదో, రోధించేదో దేనికి? కంఠం శ్రమ తీసుకునేది మీ చెవుల్లోకి వెళ్ళి, అది హృదయంలోకి వెళ్ళి ఉద్ధరింపబడ్డాను. మనలో త్యాగ భావన, వైరాగ్య భావన రావాలి. అది రావాలంటే లోపల పట్టాలి. ఓ పిల్లవాడు, అడవి పిల్లవాడు, అడవిలోనే పెరిగాడు. వాడు అడవిలో తిరుగుతుంటే ఓ పాడుబడిన దేవాలయం. థ్యాంక్ యూ నాన్న, కావాలితే మళ్ళీ వెళ్దాం. అబ్బాయి ఎంత ప్రశాంతంగా ఉంది. ఏం పర్లేదు. వాడు పిల్లవాడు కళ్యాణ్కి ఒకసారి చప్పట్లు కొట్టలే, మాకు ప్రశాంతత ఇచ్చాడు. అమ్మయ్య. ఆ పిల్లవాడు అడవికి వెళ్ళాడు. అడవిలోనే తిరుగుతుంటే ఓ పాడుబడిన దేవాలయం, అందులో ఒక విగ్రహం, దాన్ని అంతా శుభ్రం చేశాడు. వాడు పూర్వజన సంస్కారం వాడికి అనిపించింది, ఈయన మొక్కాలి అనిపించింది. వాడు ఏం తిన్నా అని చూపించేవాడు. అయితే వాడికి అలవాటు ఏంటి? టేస్ట్ చూసేవాడు ముందు, సేపర్లాగా. ఒకసారి ఆ పిల్లవాడు అలా తిరుగుతుంటే ఏదో పండు కనపడింది. ఆ పండు ఎంత బాగుందో కోసాడు, టేస్ట్ చూద్దామని లోపల పెట్టుకున్నాడు. జారిపోయింది, లోపలికి వెళ్ళిపోతుంది. వాడు గొంతు పట్టుకున్నాడు. ఎవరి గొంతు? వాడి గొంతే. అయ్యో ఎంత బాగుంది పండు, స్వామికి పెట్టాలి, అది లోపలికి వెళ్ళకూడదని గొంతు అలా పట్టుకుని కత్తితో కోసేసుకుంది. ఇది గోరఖపూర్ ప్రెస్ వారి పుస్తకంలో చదివాను. గొంతు అలా కోసుకుని దాన్ని తీసేసాడు. ఆ రక్తం కారి వాడు సొద పడిపోతే భగవంతుడే వచ్చి వాడిని మళ్ళీ బాగు చేశాడు. వాస్తవానికి అదే భక్తి, అది మూఢభక్తే. కానీ వాడి భక్తి ఉంది. మనకు ఉండవలసింది ఏ భక్తి? మూఢభక్త, గాఢభక్త. గాఢభక్తి అంటే మనం మర్చిపోవాలి. ఏ స్థితికి అంటే చైతన్య మహాప్రభు చెప్తారు,
నయనం గలదశ్రుధారయ వదనం గద్గదరుద్దయాగిర పులకైర్నిచితం వపుక్కదా తవ నామగ్రహణే భవిష్యతి. కృష్ణ, నీ నామం చెబుతుంటే దాని గుర్తు ఎప్పుడు కూడుకుపోతుందో, నా కన్నులు ఎప్పుడు వర్షిస్తాయో, నా శరీరం ఎప్పుడు రోమాంచితం అవుతుందో. రోమాంచితం ఎంత మంచి పదం అండి తెలుగులో, కానీ మనమేమంటాం? గూస్ బంప్స్ వస్తున్నాయిరా అంటుంటాం. ఇప్పుడు గూస్ బంప్స్ అని ఆంగ్లంలో చెప్తే భలే ఉంటుంది మనకి. దాన్ని సంస్కృతంలో రోమాంచితం అంటారు. మేము రోజు ఉదయం మంగళహారతం జరుగుతుంది ఇస్కాన్లో. అప్పుడు ఒక సంస్కృతంలో అష్టకం పాడతాం. అందులో ఏం చెప్తారంటే, రోమాంచకంప శ్రుతరంగబాజో వందే గురుం శ్రీ చరణారవింద. మహాప్రభు కీర్తన నృత్య గీత వాదిత్రమాద్య మనసోరసేన. రోమాంచకంప శ్రుతరంగబాజో వందే గురుం శ్రీ చరణారవింద. వందే గురు శ్రీ చరణారవింద. వందే గురు శ్రీ చరణారవింద. వందే గురుం శ్రీ చరణారవింద. అంటే మనం భగవంతుడిని గురువుని కీర్తిస్తుంటే మన శరీరం రోమాంచనం కావాలి, రోమాంచితం కావాలి. ఆ స్థితికి మన హృదయం తయారవ్వాలి. తయారవ్వాలంటే రోజు మనం సాధన చేయాలి. సాధనలో అతి ముఖ్యమైనది ఏమిటి? చెవులు వాడ. నేను రోజు నా చెవుల్ని దైవం కోసం ఇస్తుంటానండి అన్న పుణ్యాత్ములు ఎవరైనా ఉంటే, వినే లక్షణం ఉన్నవాళ్ళు, నిజాయితీ పనులకి నిలయం మా చిత్తూరు. చూసారా, ఊరికే ఆయన అందరూ చేతులు ఎత్తలేదు. చేతులు ఎత్తని నిజాయితీ పనులకి, చేతులు ఎత్తిన ఉత్తములకి అందరికీ కలిపి చేపట్టడం వేరే పేరు కూడా. కానీ వినండి, ముఖ్యంగా తల్లులకి వంట చేస్తారు కదా, వంట చేసేప్పుడు మామూలుగా తల్లులు ఏం చేస్తున్నారు? ఇప్పటి కాలంలో చక్కగా ఇలా పెట్టుకుని, వదిన ఏం చేస్తున్నావు? ఆ వంకాయలు మొన్న తెచ్చినవి ఇవి పుచ్చిపోతున్నాయి, మీ బావగారికి వేపుడు చేస్తున్నా. ఇలాంటివేవో కబుర్లు చెప్పుకుంటూ వంట చేస్తూ ఉంటారు. అలా చేయకండి. దానివల్ల రెండు ప్రమాదాలు. ఒకటి, దాని మీద ధ్యాస ఉండదు. రెండోది, అది హలాల్ ఫుడ్ అయిపోతుంది. ఇది మంద ఎందుకవుతుంది అంటారేమో. చక్కగా నీటి తుంపర్లన్నీ అందులో పడతాయి, నోటి తుంపర్లు. అర్థమైందా? కాబట్టి ఆ పని చేయకుండా చక్కగా రామాయణం లేదు, భాగవతం లేదు, భగవద్గీత, మహాభారతం సెల్ ఫోన్లో పెట్టుకుని ఆన్ చేసుకుని భజగోవిందం ఆన్ చేసుకుని వంట చేయండి. చెవుల్లోకి తత్వం వెళ్తుంది, వంటలోకి రుచి వస్తుంది. అదేమైపోతుంది? పవిత్రమైపోతుంది. పవిత్రమైన భావంతో మనం వండుతున్నాం కదా. ఈ కబుర్లు అవి చెప్తే ఏముంది? కొప్పు కలిస్తే నిప్పు, ఎవరి గురించో చెప్పాల్సి వస్తుంది. వాళ్ళు మాట్లాడుకుంటారు. ఆ భావన, ఆ విషభావన అందులో ప్రవేశిస్తుంది. అందుకని చక్కగా వింటూ మనస్సుని, లేదు మంచి కీర్తన, అన్నమయ్య కీర్తన, లేదు ఒక త్యాగరాజ కీర్తన, లేదు ఒక రామదాసు కీర్తన, మనం గోవిందుని భజించాలి అనేటువంటి కాన్సెప్ట్తో ఈ భజగోవిందం చెప్పుకోవడానికి కూర్చున్నాం. మరి గోవిందునే భజిస్తూ మీరు కీర్తన చేస్తూ వంట చేయండి. అది కొంచెం పాడుకుందామా? గోవిందాది. మీరు ఇదివరకు కంటే చాలా చాలా ఎదిగారు, చక్కగా పాడుతున్నారు. మనం పాడుతూ ఉంటే ఎవరో ఒక పాపాత్ముడు కూడా ఫోన్ చేశాడు. అంటే తమను తాము పాపులుగా భావించుకునే వ్యక్తి ఫోన్ చేశాడు. మరి మనం అందరినీ పుణ్యాత్ములుగానే భావిస్తాం కాబట్టి అతనికి కూడా పుణ్యం రావాలని చెప్పి ఫోన్ ఎత్తిపెట్టారు. మరి అతనికి కూడా పుణ్యం రావాలంటే ఏం చేయాలి?
ఆన్ చేస్తే పుణ్యం వస్తుంది. చక్కగా పాడుకుందాం, వాళ్ళకు కూడా పుణ్యాన్ని ఇద్దాం. ఓకేనా? గోవిందాది గోవిందాది నామోచ్చారణ గోవిందాది నామోచ్చారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు గోవిందాది నామోచ్చారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు ఆవల నీవల ఆవల నీవల నోరగుమ్మలుగా ఆడుదమీతని పాడుదము గోవిందాది నామోచ్చారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు సత్యము సత్యము సకల సురలలో నిత్యుడు శ్రీహరి నిర్మలుడు సత్యము సత్యము సకల సురలలో నిత్యుడు శ్రీహరి నిర్మలుడు ప్రత్యక్షమిదే ప్రత్యక్షమిదే ప్రాణుల లోపల ప్రత్యక్షమిదే ప్రాణుల లోపల అత్యంతము శరణనలో ఈతని గోవిందాది నామోచ్చారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు ఈ కీర్తనలో మొదటి చరణం మనం పాడుకున్నాము. ఇంకా 2 చరణాలు ఉన్నాయి, మళ్ళీ పాడుకుందాం. దీని అర్థం, దాని ప్రథమ శ్లోకం భజగోవిందం అర్థం మనం చెప్పుకుందాం. ఈ భజగోవిందం అనేటువంటిది పుట్టడానికి కారణం ఆ వృద్ధుడు.